హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తికి ఎట్టకేలకు పాస్పోర్ట్ తిరిగి లభించింది. 5 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ రావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది. గత కష్టాల నుంచి కొంత విముక్తి లభించినట్లు భావిస్తోంది. 5 ఏళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత కోర్టు కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్లపాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత 5 ఏళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి తూనీగనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తరువాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా 7-8 చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి బిగ్ బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది. పాస్పోర్ట్ తిరిగి రావడంతో రియా చక్రవర్తి ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ విముక్తితో ఆమె మళ్లీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవాలని బిగ్ బాస్ ద్వారా తనను తాను నిరూపించుకోవాలని భావిస్తోంది.